ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. ఏ యూనివర్సిటీ చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే బాధితుల్నే నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం. బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసులు ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు. రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు. ఆన్లైన్ లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది. అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది నేను ఒకటే చెప్తున్నా, ఈ చట్టం వస్తే, ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు. మీ ఆస్తికి ఓనరు ఎవరు? ఎవడైనా సిగ్గుండవడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి. నీ కోటలో అడిగాడు ఒక అతను, ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు, ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ భర్త మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారు పాస్ పుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు, ఇది న్యాయమా, నాకేంటి సంబంధం అని అడిగాడు. అంటే ఆస్తి మీది అవునా కాదా? ఎవరిచ్చారు ఆస్తి? మీ తాతగారు ఇచ్చారు, మీ తండ్రి ఆస్తి, ఇప్పుడు మీ ఆస్తి. దాని మీద ఫోటోది ఎవరమా? సైకో ఫోటో. చూసారా ఫోటో? అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని. అంటే గొడ్డలు కనపడుస్తుంది. ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది? గొడ్డలు జ్ఞాపకం వస్తుంది. ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు, భ్రష్టు పట్టించారు, అందరినీ బెదిరించారు, ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 9 సార్లు పెంచారు. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది ఒక సమర్థమైన ప్రభుత్వం. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, పన్నుల మీద పన్నులు. ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. బుద్ధి జ్ఞానం ఉండాలా? హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు. హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం. నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనెక్కిచ్చే రాజకీయం నాది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు కళ్ళబొల్లే మాటలు, నాటకాలు ఆడుతూ, మొన్నే మీరు చూశారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేరం నా మీదేసేదని ప్రయత్నం చేశారు. చూశారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట. నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి. ఇప్పుడు పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు. ఏమయ్యా అని అడిగా. నాకు కూడా గులకరాయి తగ్గించారు.
ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు, నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని. ఆయన భార్య మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు, ఏటూ మాట్లాడతాడు. వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది. ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప, శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసే పనుల్ని ప్రత్యర్థులపైన పెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే, ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు పులివెందుల్లో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే ఒక ఎస్సీ ఒక కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారా? కొవ్వెక్కిపోయిందా మీకు? అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు? మక్కలు ఎరగొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు. అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు? అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. సత్తా ఉంటే ప్రాజెక్టు కట్టు. నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం, ఏం తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు కదా. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా. ఇక్కడే ఎడమ కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా. 1-2 దిక్కల్లో రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి కాలువ తవ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఎవరికి అన్యాయం జరగకూడదు, అభివృద్ధి జరగాలి. పోలవరాన్ని పరిగెత్తించి 28 సార్లు విజిట్కు వచ్చా, 80 సార్లు వర్చువల్ గా సమీక్షలు చేశా. 72% పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం వస్తే చింతలపూడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన. నీళ్లు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, మీ పొలాలకు విలువ వస్తుంది, ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు, అవసరమైతే 1-2 లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడు గాని పోలవరం గాని దెందులూరుకి నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. ఒకటి, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ పిల్లలున్నారు, ఆ పిల్లల్ని చదివించాలి. ఇంత మునుపంతా అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకరే అంటాడు. దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు, ఫిట్టింగ్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా, తల్లి తండ్రికి సమస్య లేకుండా, 3 45,000 ఇస్తా, 4 60,000 ఇస్తా, 5 మంది ఉంటే 75,000 ఇస్తా, పిల్లల్ని చదివిస్తా, మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేనే దీపం పెట్టాను, దీపం ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా,
3 వంట గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి, మా చంద్రన్న డ్రైవర్ చలో పలానా ఊరికి పోవాలని చెప్పి దబాయించి ముందుకెళ్ళండి. మీ భద్రతకు భరోసా నాది. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా. ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి, మీ దగ్గర వాలిపోతానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు చేశాను, మళ్ళీ చేస్తాను. ఇప్పుడే హామీ ఇస్తున్నా. జగన్ మారిగా సైకో మారిగా నేను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు. అంటే ఏం చేయాలి? రాజీ అన్నా పడాలి, అప్పులన్నా చేయాలి. అంతే కదా, అవునా కాదా? అందుకే చెప్తున్నా, మీ ఆదాయాన్ని పెంచుతా, ఖర్చులు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సైకో చేసే పని మీ ఆదాయాన్ని పెంచడం లేదు, మిమ్మల్ని అందరినీ చితక కొడుతున్నాడు. పామాయిల్ గిట్టుబాటు ధర వస్తా ఉందా తమ్ముళ్ళు? వరి ధాన్యాన్ని కొన్నారా అని అడుగుతున్న ఎక్కుండే రైతుల్ని. ఎక్కడికక్కడ అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను ఇచ్చేది సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీకి ఉన్నాయి. అదే మాదిరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిట్మెంట్ ఉంది. ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్క కేంద్ర సహకారం కూడా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారు చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆలోచన కూడా, నేను పేదవాళ్ల పక్షపాతిగా ఉంటాను, పేదవాళ్లతోనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీ కష్టాలు వింటాను, మీ కష్టాలు చూస్తాను. మీ కష్టాల్లో నుంచి పరిష్కార మార్గం కూడా చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మొట్టమొదటిగా 1500 ఇస్తున్నా, రేపు 2000 ఇస్తా, శక్తి వస్తే 3000 ఇస్తా. పెంచిన డబ్బులు మీకే ఇస్తా వస్తా. ఆ డబ్బుల్ని మళ్ళీ మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూపిస్తా. చేపలు ఇస్తే చేప పట్టని రోజున మళ్ళా మీకు చేప ఇవ్వకపోతే పస్తుండాలి. అట్ట కాకుండా చేప పట్టే విధానం కూడా మీకు నేర్పిస్తే, వల కూడా ఇస్తే, నేను ఇచ్చేది అది కలుపుకుంటే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా విధానం. వీళ్ళ విధానం మిమ్మల్ని ఒక చేతికిచ్చి జలగమారిగా మీ రక్తం తాగే రకం వీళ్ళు. అలాంటి పరిపాలన మనకు వద్దని మీ అందరినీ కోరుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ రైతులకు హామీ ఇస్తున్నా. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇస్తాను, పామాయిల్కి మద్దతు ధర ఇప్పిస్తాం, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఇంకో పక్క ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను. మళ్ళీ మీ పామాయిల్కి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఆధునీకరణలో వ్యవసాయాన్ని కూడా ఆధునీకరణం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, యువతకు ఒకటి హామీ ఇస్తున్నా, తమిళలో డిఎస్సి పెడతా, మొదటి సంతకం పెడతా, ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. మీరందరూ పిల్లలంతా అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నేనే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఖర్చులకు ఇచ్చే బాధ్యత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ దెందులూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దెందులూరుని దందాల ఊరుగా మార్చేశాడు. లండన్ బాయ్ వచ్చాడు ఇక్కడికి. మనం అనుకున్నాం లండన్ నుంచి వచ్చాడంటే చాలా మంచోడు అనుకున్నా. అవునా కాదా అనుకున్నా. ఏవైనా అభివృద్ధి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమిళలో అభివృద్ధి చేశాడని అడుగుతున్నా. ఐటీ కంపెనీ తెస్తా అన్నాడా? తెచ్చాడా? కంపెనీలు తెచ్చాడు. కంపెనీలు తెచ్చాడు. ఏం తెచ్చాడు? పేకాట కంపెనీని తెచ్చాడు. జూదాలు చేయడం మొదలుపెట్టి ఆడడం మొదలుపెట్టాడు. అవునా కాదా? నేను అనుకున్నా ఈయనకి సభ్యత ఉందేమో. ఐటీ చేశాడు, అది కూడా నా దయ వల్ల చేశాడు. లండన్కి పోయాడు, బుద్ధి మారింది అనుకుంటే ఇంకా ఆ బుద్ధి గడ్డి తింటా ఉంది. అలాంటి వ్యక్తి గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమ్ముతున్నాడా లేదా? పోలవరం కాలువ మట్టి దోచేశాడా లేదా? దీనికంటే తప్పు నేరం ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు? అంటే పోలవరం కట్టింది నీళ్లు పోవడానికి. ఇప్పుడు మీరు ఆ మట్టి తీసేస్తే, గండ్లు తీసేస్తే, నీళ్లు ఎక్కువ వస్తే, వరద వస్తే ఆ నీళ్లు మీ పొలానికి వస్తాయి, మీ ఊర్ల మీద పడతాయి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గట్లు కూడా కొట్టేసిన దుర్మార్గుల్ని వీళ్ళని జైల్లో పెట్టినా లేకుంటే ఎలాంటి శిక్ష చేసినా లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొల్లేరులో పెద్ద ఎత్తున మీరు చూస్తే ఈరోజు అక్రమ చెరువులు దువ్వారు. ఇంకో పక్క కొల్లేరు 5 నుంచి 3 కంటూరుకు రావాలని మీ ప్రగాఢమైన కోరిక. మనం గాని 19లో ఉండుంటే ఇప్పటికీ అయిపోయి ఉండేది. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా, కొల్లేరు 5 నుంచి 3వ కంటూరుకు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సెంటు భూమి పట్టాల్లో కూడా 20 లక్షలు చేసే భూమిని 40 లక్షలతో కొట్టేశాడు. ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు. తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా దెందులూరులో ఒకటి హామీ ఇస్తున్నాను. ఏదే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. అదే మాదిరిగా అవసరమైతే 1-2 లిఫ్ట్ ఇరిగేషన్లు రైట్ మెయిన్ కెనాల్లో పెట్టి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. జగన్నాథపురం ఎత్తిపోతల పథకానికి తాడేపల్లి నుంచి బటన్ నొక్కాడు. పనులైనాయా తమ్ముళ్ళు? ఆయన బటన్ నొక్కితే మీ నదిలో ఇసుక మాయమైపోతుంది, పనులు మాత్రం కావు. అవునా కాదా? కాలువలన్నీ పూడికలు తీస్తాం, రైతు కష్టాలు లేకుండా ఆదుకుంటాం. గోని సంచులు ఇవ్వలేని వ్యక్తి వెర్రి పప్ప కొడుకును పంపించాడు ఇక్కడికి. ఏం తమ్ముళ్ళు, రైతులు వెర్రి పప్ప కొడుకును పంపించాడు. ఇప్పుడు ఎర్రి పప్పను చేసి పంపిస్తారా లేదా మీరు? మన మహేష్ యాదవ్ తీసుకొచ్చాం.
నేను ఒకటే ఆలోచించాను, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని ఒక చదువుకున్న యువకుడు, పరిశ్రమలు పెట్టిన వ్యక్తి, ఆ కులంలో పైకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే మీకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను మహేష్ యాదవ్ను పెట్టానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అతనికి బయట ప్రపంచంతో పరిచయాలున్నాయి, పరిశ్రమలు తీసుకొచ్చే శక్తి ఉంది, మీకు అందుబాటులో ఉండే గుణం ఉంది. తప్పకుండా మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఇటు ప్రభాకర్, అటు మహేష్ యాదవ్ ఇద్దరికి ఒకటని హామీ ఇస్తున్నా. పనులు చేయించే బాధ్యత నాది, ఓట్లు ఇప్పించి గెలిపించే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీ అందరిని అడిగాను, దెందలూరి ప్రభాకర్ గురించి అడిగానా లేదా? ఐవీఆర్ఎస్ లో ఎన్నున్నా మీరు ఎప్పుడు కూడా ఇతనే కావాలని కోరుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహేష్ యాదవ్ కూడా అడిగాను, మీరు ఆమోదించిన తర్వాతనే మీ దగ్గరికి పంపించాను. ఇప్పుడు గెలిపిస్తారా లేదా? మీరు ఒక పక్క జన సైనికులు, ఒక పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క ఎంఆర్పిఎస్. తమలో ఈ రోజే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, జిల్లాల వారీగా మాదిగలకి మాలలకి రిజర్వేషన్ కేటగరైజేషన్ పెట్టే బాధ్యత నాదని మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. అన్ని కులాలకు న్యాయం చేస్తాం, అన్ని మతాలకు న్యాయం చేస్తాం, అన్ని కుటుంబాలకు న్యాయం చేస్తాం. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. ఓట్లేసి గెలిపించండి. మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. దయచేసి అందరూ కూడా 10 రోజులు మా కోసం పనిచేయండి. 5 సంవత్సరాల రాత్రి పగళ్ళు కష్టపడి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. స్వర్ణాంధ్ర సాకారం కోసం